ఓకే 3 2 1 స్టార్ట్. ఈ వీడియో పైన 30k లైక్స్ కంప్లీట్ అయిన రోజు పార్ట్ 2 అయితే అప్లోడ్ అవుతుంది. సో ఖచ్చితంగా కంప్లీట్ అయితే చేయండి. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. రీసెంట్ గా లాంగెస్ట్ బైక్ అయితే తయారు చేసినాం కదా, ఆ వీడియో పైన మీ లవ్ అండ్ సపోర్ట్ వచ్చినట్లయితే ఒక కార్ ని తయారు చేస్తామని అయితే చెప్పిన. అండ్ ఆ వీడియో పైన నేను ఎక్స్పెక్ట్ చేసినంత కాకుండా కానీ చాలా వరకు మీ సపోర్ట్ అయితే వచ్చింది. మీరు 50k లైక్స్ అడిగితే 30k లైక్స్ ఒకే రోజులో అయితే మీరు కంప్లీట్ చేయడం జరిగింది. సో ఫైనల్లీ ఈ రోజు ఈ వీడియోలో మేమైతే ఒక కార్ని అయితే తయారు చేయబోతున్నాము. అది ఎన్ని రోజులు పడుతుంది, ఏం కథ, ఎంత ఖర్చు అవుతుంది, ఎవ్రీథింగ్ మీకైతే చూపెట్టబోతున్నాం. వీడియో క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. నేను ఆల్రెడీ మీకు చెప్పినా కదా, మేము తయారు చేయబోయే ఈ వెహికల్లో ఒక్క ఇంజన్ కాదు 2 ఇంజన్లు ఉండబోతున్నాయని చెప్పేసి. ఆ 2 ఇంజన్లు మీరు చూసినట్లయితే స్కూటీ ఇంజన్స్ని అయితే యూజ్ చేస్తున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చేయబోతున్న వర్క్ ఏంటి అంటే, ఈ 2 స్కూటీ ఇంజన్లు ఏవైతున్నాయో వీటిని ప్రాపర్గా అలైన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఎక్సెలరేటర్ దీని ఒక లెంత్లో ఉంటుంది, అంటే ఇంత గుంజినట్లయితే వస్తూ ఉంటుంది, దాని కూడా సేమ్ అట్నే ఉంటుంది కదా. సో ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే, ఈ 2 ఒకేసారి ఒకే విధంగా మనకు పుష్ ఇచ్చే విధంగా 2 యాక్సెలరేటర్ని కనెక్ట్ చేసుకోవాలి. సో దానికంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండింటిని ఒక బాడీ అయితే కనెక్ట్ చేసుకుంటున్నాం. దానికోసం హెవీ పైప్స్ని యూజ్ చేస్తున్నాం. మనం స్టార్టింగ్లో బగ్గి తయారు చేసినాం కదా, అప్పుడు తెచ్చిన ఇంజన్ ఇది. సో దీనికి అప్పుడు ఏదైతే ఫ్రేమ్ని తయారు చేసినామో అప్పటి నుంచి ఈ ఫ్రేమ్ అట్నే ఉన్నది. సో ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే, ఇంకొక ఫ్రేమ్ ఇటువంటి తయారు చేసి అటాచ్ చేసినట్లయితే 2 ప్రాపర్ ఒకేసారి పుష్ అయ్యాయి. సో దానికోసమే ఈ ఫ్రేమ్ని మొత్తమే దీని నుంచి తీసేసి రెండింటికి కలిపి ఒక ఫ్రేమ్ని తయారు చేస్తున్నాం. ఇక హబ్ లాగా తయారైంది. మొత్తం బగ్గి మీద ఉండి మొత్తం టైట్ అయింది. ఇది దీని మీద మామూలుగా లేదు దీన్ని. ఫ్రేమ్ అయితే సైడ్కి వచ్చేసింది. సో ఇప్పుడు ఈ ఫ్రేమ్ని బేస్ చేసుకొని మేము రెండింటిని కలిపి ఒక ఫ్రేమ్ని అయితే తయారు చేస్తున్నాము. 2 వచ్చేసి వెనక నుంచి పుష్ ఒకేసారి ఇచ్చే విధంగా తయారు చేసుకోవాలి. దీని సైజ్ వచ్చేసి ఇంతే ఉంది కదా. ఇప్పుడు మనం నెక్స్ట్ రెండింటిని కలిపి తయారు చేసి ఎంత ఉండబోతుంది అంటే 58 ఇంచెస్ అయితే ఉండబోతుంది. ఫస్ట్ వచ్చేసి అన్నిటికంటే ముందు ఏం చేస్తున్నాము అంటే, మాకు ఎట్లయినా ఈ కేబుల్స్ గురించి నాలెడ్జ్ అయితే వచ్చింది కొద్దిగా. సో ఇవి ఇక్కడ కాలిపోతే వెల్డింగ్ చేస్తే అని చెప్పేసి ఫస్ట్ ఈ కేబుల్ సెట్లు మొత్తం తీసేసి పెట్టుకుంటున్నాం సైడ్కు. మొత్తానికి మీరు చూసినట్లయితే రెండింటికి ప్రాపర్గా సేమ్ టు సేమ్ ఈ విధంగా బేస్లు అయితే క్రియేట్ చేసుకున్నాము. యాక్చువల్లీ ఇది కూడా మొత్తం కనెక్ట్ చేద్దాం అనుకున్నాం, కాకపోతే మధ్యలో డివైడ్ చేయడానికి రీజన్ ఏంటి అంటే, ముందు పోయేటప్పుడు ఏదైనా రాయి లేకుంటే ఏదైనా ఉన్నట్లయితే, లేకుంటే వెనకకి తీసుకున్నప్పుడు కానీ మధ్యలో రాయి ఏదైనా ఎత్తు లాంటి ప్లేస్ ఉన్నట్లయితే అది ఈ పైప్కు తాకుతుందేమో అనిపించింది. సో అందు గురించే దాన్ని అయితే ఇగ్నోర్ చేసేసి కట్ చేసేసినాము. ఇప్పుడు దీనికి పైప్ ఏదైతే ఉందో మొత్తం అఖండం ఒకటే సెట్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ నుంచి బ్యాక్ వస్తే షాక్ అబ్జర్వర్ సెట్ అవుతుంది, బ్యాక్ కూడా ఇంకో పైప్ అయితే వస్తుంది. సో ఇప్పుడు 4 ఒక పైప్తో కనెక్ట్ చేసుకుంటాం.
పట్టుకోమా. ఇప్పుడే పోతా అంటుండే బాబాయ్ 2 పైపులు కొట్టగానే. జర లేవు కూర్చోరు అందరు కూర్చోరు. మొత్తానికి వెనక సీట్ సెట్ అయితే అయిపోయింది పర్ఫెక్ట్ గా. ఇప్పుడు మనకు దీంట్లో అయిపోయినట్టు అనిపిస్తుంది కానీ చాలా అంటే చాలా వర్క్ ఉంది. ముంగట మనం మెకానిజం సెట్ చేయాలి పోయేటట్టుగా ముంగటికి. ఆ తర్వాత వెనక ఇట్లా మధ్యలో ఒకటి ఆ సెటప్ అయితే వస్తా అన్నట్టు. సో దాంతో మనం ఎక్సలేటర్ ఇస్తే ఇది ఉరుకుతాయి. మెయిన్ మనకు ఇబ్బంది అయ్యేది ఏడా అంటే ఒక్క యాక్సిలరేటర్కి 2 ఇంజన్ని కనెక్ట్ చేయడము. అది ఒక్కటి అయిపోయింది అంటే 90% వర్క్ అయిపోయినట్టే. ఇప్పుడు ఒక 10-30% వర్క్ అయిపోయింది. కానీ ఒక వెల్డింగ్ కొట్టుకుంటే ఇచ్చారు పోవచ్చు కదే ప్లైవుడ్ షీట్లతో బండి అయితే వస్తుంది గాయస్. అడవా ఇట్లా పోవచ్చు. అరే అసలు వెల్డింగ్ వస్తుంది ఇట్లా పోతుంది ఇక కొంచెం ముంగడికి ఉండాలి. కొంచెం ముంగడికి ఉండాలి ఇట్లా సీట్ పెట్టాలి. ఎస్టర్డే మొత్తం కష్టపడే తర్వాత ఆల్రెడీ మీరు చూసిరు కదా. మేమైతే బ్లాగ్లలో కూడా మీరు ఆల్రెడీ ఫాలో అవుతారు కావచ్చు. 2 ఇంజన్స్ని యూజ్ చేసే జరుగు మంచి ఒక హబ్ని అయితే తయారు చేసినాము. సో ఇది వచ్చేసి ఏ విధంగా యూజ్ కాబోతుంది అంటే మనం ఏదైతే కార్ని తయారు చేయబోతున్నామో దానికి పుష్ ఇవ్వనీకి అంటే ఇంజన్ ఉంటుంది కదా ఆ ఇంజన్ లాగా అయితే మనం 2 ఇంజన్స్ స్కూటీ ఇంజన్స్ని యూజ్ చేయబోతున్నాము. సో ఈ రోజు ఈ వీడియోలో మీరు ఏం చూడబోతున్నారు అంటే మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్కూటీ ఇంజన్స్ అన్నింటినీ స్టార్ట్ చేసి ఒకేసారి త్రుటల్ కేబుల్ లాగినట్లయితే 2 ఇంజన్స్ ఒకేసారి మూవ్ అయ్యే విధంగా వీటిని సెట్ అయితే వేసుకుంటున్నాం. సో ఫస్ట్ ఏం చేయబోతున్నాం అంటే కొత్తగా తెచ్చిన ఇంజన్ని స్టార్ట్ చేసుకుందాం. తర్వాత మన దగ్గర ఉన్న పాత ఇంజన్ని స్టార్ట్ చేసుకుందాం. వీటిని స్టార్ట్ అయితే వేసుకుందాం ఒకసారి. ఇది వచ్చేసి పాత ఇంజన్. పాత ఇంజన్కు కొత్త ఇంజన్కు మీకు తేడా ఎట్లా తెలుస్తుంది అంటే పాత ఇంజన్ది క్యాప్ ఇక్కడ రెడ్ కలర్లో ఉంటుంది, కొత్త ఇంజన్ది కొద్దిగా ఆయిల్గా అన్నట్టు అయితే ఉంటుంది అనమాట. కానీ ఇది స్టార్ట్ చేయి. దీన్ని త్వరల కేబుల్ కొంచెం ఏ స్టార్ట్ చేయి. బ్యాటరీ అవరా బ్యాటరీ డిసైడ్ అవరా. కొత్త ఇంజన్ స్టార్ట్ చేస్తుంది. ఇప్పుడు కాలేదనుకో ఆల్మోస్ట్ ఇవన్నిటిని సదిరి మనకు వీటి గురించి తెలిసింది ఎట్లా స్టార్ట్ చేయాలి ఏం కథ అని చెప్పేసి. సో దీనికి ఇట్లా పెట్టి కీ ఆన్ చేయి. అయింది. ఫస్ట్ ఇంజన్ వచ్చేసి గాయస్ మీరు చూడొచ్చు స్టార్ట్ అయితే అయిపోయింది. మీకు సౌండ్ వినిపిస్తుందో లేదా ఇక్కడ నుంచి అయితే వినబడుతుంది కావచ్చు. ఇప్పుడు ఫస్ట్ ఇంజన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు సెకండ్ ఇంజన్ కూడా మనం స్టార్ట్ అయితే వేసుకోవాలి. ఒకసారి కేబుల్ గుంజన్నా గుంజుతున్నా. ఫస్ట్ ఇంజన్ వచ్చేసి సెట్ పర్ఫెక్ట్గా వర్క్ అయితే అవుతుంది. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి అంటే మన దగ్గర ఉన్న పాత ఇంజన్ ఏదైతే ఉందో అది స్టార్ట్ అయితే లేదు, దీని అయితే స్టార్ట్ చేసుకుందాం. ఇక దీనికి పెట్రోల్ ట్యాంక్ లేదు కదా, ఫస్ట్ దీనికి పెట్రోల్ ట్యాంక్ మనం సెట్ చేసుకోవాలరా. మనం తయారు చేయబోయే కార్లో స్పెషల్ వచ్చేసి ఏంటి అంటే డ్యూయల్ ఇంజన్స్ ఉంటాయి, 2 స్కూటీ ఇంజన్లు. అంతేకాకుండా 2 పెట్రోల్ ట్యాంకులు కూడా ఉంటాయి. ఇక్కడ సైడ్ ఏదైతే ఇంజన్ ఉందో దానికి పెట్రోల్ ట్యాంక్ వచ్చేసి ఇక్కడ దిక్కు అవుతుంది మీరు చూడొచ్చు. రైట్ సైడ్ ఇంజన్ ఏదైతే ఉందో దానికి పెట్రోల్ ట్యాంక్ తర్వాత మనం ఇక్కడ సైడ్ సెట్ చేసుకున్నాం. కాకపోతే ఇప్పుడు టెంపరీగా లోపల సెట్ చేసుకుంటున్నాం. మనకి పెట్రోల్ ట్యాంక్తో ఏదైతే గడ్డ వచ్చిందో దీన్ని ఏమంటారో నాకు తెలియదు. సో అది వచ్చేసి సరిగా వర్క్ అయితే లేదు, అందు గురించి కొత్తది తీసుకొచ్చినాము. సో ఇప్పుడు దీన్ని యూజ్ చేసి మనం ఇదాన్ని ఏదైనా నడుపుదాం. ఇక మెయిన్ ఏంది అంటే వీటి స్టార్టింగ్ ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్గా ఉండాలి. మనం కార్ మొత్తం తయారు చేసినా సరే ఇవి స్టార్ట్ చేసి ఇట్లా ఊకి ఇబ్బంది పెట్టినాయి అనుకోండి, అది ఎంత మనం తయారు చేసినా వేస్టేగా. ఒక్క స్విచ్తోని ఒకటేసారి స్టార్ట్ కావాలి. అట్లుంటే ఏం కాదు, ఎంజాయ్ చేయొచ్చు మంచిగా. ఒక్కడేసారి ఆగం అయింది. వెనక మెయిన్ నాకు కావాల్సింది ఏంటంటే ఇట్లా స్టార్ట్ అయి ఉండాలి, అయిపోవద్దు. పర్ఫెక్ట్గా 2 ఇంజన్లు వచ్చేసి ఆన్ అయితే అయి ఉన్నాయి. మీకు సౌండ్ వినిపిస్తుంది కావచ్చు. అరే బాబాయ్ వెనకంచెం లేపకపోయి 2 టైర్లు ఒక్కసారి తీసుకొస్తాం. 3, 2, 1.
అజ్జా 2 ఇంజన్లు ఒక్కడేసారి బుయ్యం అంటే ఎట్లా అనిపిస్తుంది అంటే ఏదో స్పోర్ట్స్ కార్ పోతున్నట్టు సప్పుడు వస్తుంది. సో ఇవే మనం రోడ్డు మీద నడిపిస్తే మీరు గెస్సి చెట్టు వస్తావు సప్పుడుగా. ఇది ఏంద్రా ఇంకా కావాలి గుంజలే ఎక్సలెటర్ పట్టుకుంటుంది. సో మొత్తానికి గైస్ మీరు చూసినట్లయితే 2 ఇంజన్లు వచ్చేసి స్టార్ట్ చేయాలని చెప్పినా కదా, స్టార్ట్ అయితే అయినాయి. సో ఇప్పుడు ఇది వెనకాల మనకు కారుకు పుష్ ఇవ్వడానికి హబ్ లాగా అయితే యూజ్ అవుతుంది. దాన్ని మా బాపు ఏదో టెక్నికల్ వర్డ్ చెప్పిండు, నాకు గుర్తుకులేదు. హబ్ కాదురా ఏదో అన్నాడు మా బాపు. హౌసింగ్ లాగా అయితే యూజ్ అవుతుంది నూకనికి ముంగటికి. సో నెక్స్ట్ వచ్చేసి మనం చేయాల్సిన పని ఏంటి అంటే ఈ కార్కి ఫ్రంట్ సైడ్ పార్ట్ ఏదైతే ఉందో ఆ పార్ట్ని అయితే సెట్ చేసుకోవాలి. ఇక అది సెట్ చేసుకున్నాం అనుకోండి పర్ఫెక్ట్గా వర్క్ అయితే అవుతుంది. ఇక ఎట్రా ఏది ఏది కిస్సెడ్ చేద్దాం అలా దీనికి. బాబాయ్ గారు ఏమంటున్నా అంటే మన వెనక ఇది హబ్ లాగా ఇది సెట్ అయిపోయింది కదా, దానికి బైక్ సెట్ చేద్దాం అంటుండు. కాకపోతే మనకి కారే వేసుకుంటే అయిపోతుంది కదా ఇది సెట్ చేసే కన్నా. కార్ అంటే ఎట్లా మన బగ్గి ఉంది కదా, బగ్గి దాన్ని దీనికి మనం వెల్డింగ్ వచ్చినాం అనుకో పర్ఫెక్ట్గా కార్ అవుతుంది. దారా బగ్గి దాన్ని ఒకటి టెస్టింగ్ చేద్దాం దారి. ఓకే ఐడియా ఏదో బాగుంది. మీరు చూసినట్లయితే మన బగ్గి ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈస్ కార్ లెక్కనే ఉంటుంది కదా. సో ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే దీని బాడీని సో దీనికైతే ఈ విధంగా ఇట్లా ఫిక్స్ చేయబోతున్నాము. ఫిక్స్ చేసినాం అనుకోండి ఇది కార్ లెక్కనే ఇక సేమ్ టు సేమ్. ముంగట 2 టైర్లు వెనక 2 టైర్లు మినీ కార్ గోకాటి పర్ఫెక్ట్ అయితే రెడీ అవుతుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మన బగ్గి బాడీని ఈ 2 ఇంజన్లకు సెట్ చేసుకుందాము. ఆ తర్వాత ఒకసారి దీన్ని రౌండ్ అయితే వేసి చూద్దాం. అప్పుడు మనకి 2 ఇంజన్స్ పర్ఫెక్ట్గా వర్క్ అవుతున్నాయా లేదా, ఒకవేళ వర్క్ అయితే ఎంత మనకు థ్రోటల్ వస్తుంది, ఎంత స్పీడ్ మనకు వస్తుంది అనేది తెలుస్తుంది. సో ఇప్పుడు అదైతే టెస్ట్ చేద్దాం. దీన్ని ఫస్ట్ వెల్డింగ్ చేసుకుందాం. దీనికి వెల్డింగ్ కొడుతున్నాం కదా, ఈ బగ్గిని దీనికి అటాచ్ చేసి కారు అంటారేమని అనుకోకండి. మేము తయారు చేయబోయే కారు ఇట్లా అయితే ఉండదు. నార్మల్ కార్ ఏ విధంగా ఉంటుందో అట్లే తయారు చేయడానికి ట్రై చేస్తున్నాం. ఇది వచ్చేసి జస్ట్ ఈ 2 ఇంజన్స్ని టెస్ట్ చేయడం కోసం మాత్రమే. డిజైన్తో గేట్లు చేయబడిన 12/8 స్టీల్ గేట్లు. వెల్డింగ్ ఎట్లా పడుతుందో ప్రొఫెషనల్ కొట్టినట్టు పడుతుందో. అరే వెల్లరగాలు రాకముందు ఫస్ట్ చేసేది నేనే వెల్డింగ్. అవుతుందా అంటదేమరా కాజానికంటే 100 వాళ్ళ రే కాదురా వాడు నాకన్నా మంచి కొడతాడు. ఎందుకు ఇట్లా ఒంపంగా నిరిగిపోతాయా తీసేటప్పుడు ఈజీ అవుతుంది అన్నట్టు. నేను కొట్టిన వెల్డింగ్ మీద నాకు 100% నమ్మకం ఉన్నది. ఇదే సరిపోతుంది, ఇంతకంటే ఎక్కువ అయితే అవసరం లేదు. దానికి ప్రూఫ్ ఏంది అంటే బాబాయ్ దా నిలబడరు ఇద్దరు దారా మచ్చా కాలుతుంది కావచ్చు ఎక్కువ. ఇప్పుడు వచ్చేసి పర్ఫెక్ట్ టెస్టింగ్ అయితే నడుస్తుంది. బాబాయ్ ఇరిగిపోతా అంటవా? గట్టినే ఉంది కానీ ఇరిగిపోతుంది. ఇరిగిపోతుందా? ఓకే ఇప్పుడు మచ్చగాడు వచ్చేసి మా దాంట్లో అందరికంటే చిన్న ఉంటాడు కాబట్టి వీడిని డ్రైవర్కు సెటప్ అయితే వేసుకున్నాము. ఈ బగ్గి టెస్టింగ్లో డ్రైవర్ వచ్చేసి ఎవరంటే వీడే. ఎందుకంటే డ్రైవర్ కానీ దీంట్లోకి టక్కన దుంకరాదు. మేము ముగ్గురం వెనక కూర్చొని 2 ఇంజన్లను ఆపరేట్ అయితే వేస్తాం. బాబాయ్ గాడు కొద్దిగా భయంలో పడ్డాడు. ఓకే మచ్చా స్టార్ట్ చేస్తున్నా. ఫస్ట్ ఒకటే ఇంజన్తో పోతుంది. ఇది ఎట్లా అంటే సేమ్ టు సేమ్ విమానం లెక్క. ఒక ఇంజన్ ఫెయిల్ అయినా సరే ఇంకో ఇంజన్ మీద విమానం ఎట్లా కుడుతుందో ఇది కూడా అంతే. ఒక బ్రేక్ ఎట్లా బ్రేక్ బీక్ నైజంతా మన తయారు కాదు బ్రేక్ ఉంటుంది అనుకుంటున్నావు నువ్వు ఉరుకుడే. ఓకే బయటగానే బాబాయ్ ఫస్ట్ నా స్టార్ట్ చేస్తున్నా, నీ స్టార్ట్ చేయ ఫస్ట్. చలో కొట్టు స్టవ్ సెల్ఫ్ స్టార్ట్ కొట్టు. ఇదేంద్రా ఇది కాదు అది అయ్యో ఉసిపోయినా అదిరా అయ్యో. చలో 3 సెల్ఫ్ కొట్టు. బాబా మచ్చా ఒకటే ఇంజన్ మీద పోతుంది ఇప్పుడు 2 ఇంజన్లు కాదు. అరే ఆవురా ఫస్ట్గా టైర్ని లోపలికి కనురు దాన్ని అది ఎదురా ఉన్నది పుల్లా టైర్ని మొత్తం దగ్గర కనరాదు ఇరిగిపిస్తుంది.
సో దీనికి మన ప్రీవియస్ ప్రాజెక్ట్ ఉండే కదా లాంగెస్ట్ బైక్ అని చెప్పేసి వీటిని అయితే యూజ్ చేసినాము. ఇవి యాక్చువల్లీ మన బగ్గి ఇప్పినాము. సో మళ్ళీ సేమ్ టు సేమ్ బగ్గి టైర్కి పెట్టాలి, లేకుంటే టైర్ ఇరిగిపోతుంది. ఇప్పుడు ఇది పర్ఫెక్ట్ ఉన్నట్టు. దీని మెకానిజం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒకసారి చూడండి. స్టార్టింగ్లో మనకు బాడీ కిందికి పోకుండా ఫ్రంట్ సైడ్ ఈ 2 షాక్ అబ్జర్వర్లు ఉన్నాయి. బ్యాక్ సైడ్ మీరు చూసినట్లయితే ఈ బాడీ కిందికి పోకుండా ఇంజన్ కింద అనకుండా వెనక సైడ్ ఇక్కడ దీనికి ఒక షాక్ అబ్జర్వర్ ఉంది, దీనికి ఒక షాక్ అబ్జర్వర్ ఉంది. సో నో ప్రాబ్లం, బాడీ ఉన్నానకంటే కిందికి పోదు, కానీ లిమిట్ దాటేంత వరకు. సో ఇప్పుడు స్టార్ట్ చేసి డ్రైవ్ చేద్దాం. పర్ఫెక్ట్ వర్క్ అవుతుంది. మలుగుతలే సక్క మెల్ల మలుగుతా, బగ్గి లెక్కనేగా. ఎటారా ఈ న్యూ ఇంజన్ ఏదైతే తెచ్చినామో దాని టైర్ మేబీ పంచర్ అయిందా గాలి దిగిందా తెలియదు, తక్కువ అవుతున్నది. ఇప్పుడు దీన్ని గాలి కొట్టుకుంటున్నాం. కూర ఇలా వాలే లేదు గారా, ఇలా వాలే లేదు, గాలి కొడతా ఉన్నాం. ఇది అండి మా టెక్నాలజీ. వాళ్ళు లేకున్నా కానీ గాలి కొడతాము. పర్ఫెక్ట్ టెక్నాలజీ. ఇప్పుడు ఎటు పోదిగా. సో ఇప్పుడు దీన్ని అయితే డ్రైవ్ చేద్దాం. ఇక పోతున్నాం మచ్చా. సింగిల్ ఇంజన్, డ్యూయల్ ఇంజన్ కాదు, ఓకేనా? సింగిల్ అయితే మెల్లవోని సరే కానీ నార్మల్గానే పోతుందా అంటే నాకు గుంజుతుందా? ఏం లేదు బరాబర్. ఎటు గుంజులు అయితే ఏం లేదుగా. పెద్ద గ్రౌండ్లో పోయినాక టర్బో ఇంజన్ స్టార్ట్ చేద్దాం, 2 ఒక్కసారి ఇచ్చి చూద్దాం పవర్. మన బీజీఎంఐ బగ్గి ఎలా ఉందో కామెంట్ అయితే వెనక 2 టైర్లు, ముంగట 2 టైర్లు. ఇప్పటి వరకు ఒక్క ఇంజన్ మీద ద బెస్ట్ అయితే వర్క్ అయింది, ఏం ప్రాబ్లం అయితే లేదు. సో ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే 2 ఇంజన్లను స్టార్ట్ చేస్తున్నాము. చూద్దాం పికప్ ఎంత వస్తుంది ఏం కదా అని. మచ్చా అది రెడీ రెడీ. మొత్తం 7 ఉన్నా అనుకో, అంటే ల్యాంబోలా కూర్చున్నావు ఇప్పుడు నువ్వు. ఓకే రెడీ, 1 2 3. 1 2 3. మొత్తం ఒక్కసారి పుష్ అవుతుంది. ఏం చేయాలంటే 2 ఒక్క దగ్గర పెట్టి ఒక వైర్ తోటి కనెక్ట్ చేసుకోవాలి. యాక్సలరేటర్ ని పెంచితే ఇది కొద్దిగా ఆగమాగం చేస్తుంది. సో అందు గురించి కొద్దిగా టైట్ చేస్తున్నా. ఇప్పుడు రెడీగా 3. అరే మచ్చా ఆగమాగం అయింది అనుకో, బాయిలో కొని సక్క. 3 2 1. ఓకే 3 2 1 స్టార్ట్. మలుపు పక్క అజ్జా ఎక్కాలే. 2 ఇంజన్లు ఎట్లా? 2 ఇంజన్లు ఎక్కకుంటే ఎట్లా? అజ్జా 2 ముంగటాలు లేచినాయి. పొక్కలు అలా అరే ఘోరంగా పొక్కలు. 2 ఇంజన్లు ఒకటేసారి మనం తొడలేదు. ఎట్లా అంటే మొత్తం రేస్ దొక్కగానే రఫ్ అని ఉంటుంది, గట్లు సేమ్ F1 కారు పోతుంది చూడండి, సేమ్ అట్నే అవుతుంది. కాకపోతే మన దీంట్లో చాలా మోడిఫికేషన్స్ అయితే లేవు. ఫస్ట్ మెయిన్ మోడిఫికేషన్ ఏంటి అంటే బ్రేక్లే, స్టీరింగ్ కంట్రోలింగ్ ఉంది కదా, ఇదే ఉంటే వర్కౌట్ అయితే కాదు. బగ్గి కట్ చేసి తీసేసేయాలి. మన కార్ అంతా కిందికి ఉంటే పనిచేయదు. సో దీని హైట్ ఉంటుంది, మనం కూర్చునేది దీని మీద కూర్చుంటాము, అంత హైట్లో తయారు చేయబోతున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే 2 బ్రేకులు, ఫ్రంట్ టైర్స్ ఏవైతే వస్తాయో అవిటి బ్రేకులు పర్ఫెక్ట్గా వర్క్ అయితే కావాలి. మనం ఎంత స్పీడ్ పోయినా కానీ ఒకవేళ బ్రేక్ కరెక్ట్ లేదనుకో ఖచ్చితంగా ఏమవుతాడో దేనికో అని తగ్గుతుంది. మనం మెల్ల పోయినా కానీ తగ్గుతుంది దేనికో దానికి. బ్రేకులు సెట్ చేసుకోవాలి.
ఇంకా హైట్ చాలా హైట్ పనులు పెంచాలి ఉన్నాయి ఫస్ట్. ఇంకోటి గడ్డ మీద ఇరిగిపోయింది అనుకున్నా వెల్డింగ్. హైట్ పెంచాలన్న. హైట్ ముంగట టైర్ చూసినా ఎట్లా ఎగిరినాయో. లేచినా కానీ హైట్ పెంచాలి. హైట్ పెంచాలి కంపల్సరీ దప్పదిగా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఒకసారి దీన్ని తీసుకొని రోడ్డు మీకు అయితే పోదాము. రోడ్డు మీద బాగా స్పీడ్ కాదు, మెల్లే పోదాము. ఒకసారి ఎట్లా వర్క్ అవుతుంది ఏం కదా అనేది చూస్తే దాన్ని బట్టి మనం నెక్స్ట్ ఫర్దర్గా అన్ని మోడిఫికేషన్స్ అయితే వేసుకోవచ్చు. ఇక సింగిల్ ఇంజన్ మీద పోదామా డబుల్ ఇంజన్ మీద పోదామా? వరా మచ్చా, సింగిల్ ఇంజన్ డబుల్ ఇంజన్ మీద పోదామా? బ్రేకులు లేవు, లారీ వస్తుంది. బ్రేకులు ఉంటే డబుల్ పోయినా ఏం కాదు. చలో స్టార్ట్ చేయి. ఈజీ ఎక్కింది. మన ఒక ఇంజన్ ఉంటే కొద్దిగా ఇబ్బంది పెడుతుండే ఎక్కనికి, రెండు ఇంజన్ ఉండే వరకు ఆరామ్స్ ఎక్కింది. సూపర్ వర్క్ అవుతుంది, కాకపోతే బ్రేక్ కేబుల్ పర్ఫెక్ట్ గా లేదు, అందు గురించే మెలే పోతున్నాం. మంచిగా పోతుంది, సంపక పోతుంది. ఇయో చూసిరు కదా, దగ్గర దగ్గర 2-3 కిలోమీటర్లు ఆరామ్సే వర్క్ అయింది. మంచిగా వచ్చినాం. రెండు ఇంజన్లు ఎక్కడ యూజ్ చేయలేదు. మ్యాక్సిమం నేను ఒకటే ఇంజన్ యూజ్ చేసిన ఎక్కడైనా కానీ. రెండు ఇంజన్లు యూజ్ చేస్తే దాని త్రొటల్ ఏదైతుందో బాగా ఎక్కువ అవుతుంది, అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉరుకుతుంది బాగా స్పీడ్. బ్రేక్ మనం పర్ఫెక్ట్ సెట్ చేసుకుంటే రెండు ఇంజన్లు యూజ్ చేసినా కానీ ఏం కాదు. వీటిని మనం ఎంత వాడితే అంత పర్ఫెక్ట్గా వర్క్ అయ్యేటట్టు అవుతున్నాయి. ఇవాళ దాకా వచ్చే స్టార్టే కాలేగా స్టార్టింగ్లో. ఇప్పుడు మీరు చూసినట్లయితే మనం త్రొటల్ కేబుల్ లాగకున్నా కానీ అవిటంతలు అవే ఆన్లోనే ఉన్నాయి, నో ప్రాబ్లం. ఇప్పుడు ఇక సో మొత్తానికి చూసిరు కదా ఏ విధంగా మన కార్ వచ్చేసి వర్క్ అవుతుంది ఏం కదా అని చెప్పేసి. సో ఇది వచ్చేసి ఏంటిది అంటే మన సూపర్ కార్ మేకింగ్ పార్ట్ 1 అన్నమాట. పార్ట్ 1లో మనం ఏం చేసినాము అంటే 2 స్కూటీ ఇంజన్లను యూజ్ చేసి ఏదైతే మనం కార్ని తయారు చేయబోతున్నామో దాంట్లో 2 స్కూటీ ఇంజన్లను అయితే యూజ్ చేస్తున్నాం మనం పుష్ చేయడానికి. సో ఆ స్కూటీ ఇంజన్స్ని అలైన్ అయితే వేసుకున్నాము, పర్ఫెక్ట్గా ఒక హబ్ అయితే తయారు చేసుకున్నాము. దాని ద్వారా మన దగ్గర ఆల్రెడీ ఉన్న బగ్గిని యూజ్ చేసి ఒక చిన్న కార్ తయారు చేసినాం, మనం పర్ఫెక్ట్గా వర్క్ అయితే అయింది. ఇది ఇదే విధంగా ఉంటుంది అంటే నేను ఆల్రెడీ చెప్పినా మళ్ళీ కూడా చెప్తున్నా, ఈ కార్ వచ్చేసి ఇదే విధంగా ఉండదు. దీంట్లోకించి నీ బగ్గి పార్ట్ ఏదైతే ఉందో అది వెళ్ళిపోతుంది, తర్వాత ముంగట మాడిఫికేషన్ చేసేది అదైతే వస్తుంది అనమాట. సో మొత్తానికి మనం ఈ సూపర్ కార్ మేకింగ్ పార్ట్ 1లో 2 స్కూటీ ఇంజన్స్ని అలైన్ అయితే వేసుకున్నాము. సో ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి, ఖచ్చితంగా వీడియో వచ్చినట్లయితే లైక్ అయితే వేయండి. దీనికి కూడా రియాక్షన్స్ చాలా అంటే చాలా క్రేజీగా అయితే వస్తున్నాయి. సో నెక్స్ట్ పార్ట్లో దీంట్లో నుంచి బగ్గి వెళ్ళిపోతుంది, తర్వాత ఈ బగ్గి ఏదైతే మెకానిజం ఉందో అది వచ్చేసి మేమే సొంతంగా దానికి తయారు చేసి అయితే పెడతాము. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో పైన 30K లైక్స్ కంప్లీట్ అయిన రోజు పార్ట్ 2 అయితే అప్లోడ్ అవుతుంది. సో ఖచ్చితంగా కంప్లీట్ అయితే చేయండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.